అమెరికా వాళ్ళకి ఆన్లైన్లో క్లాసులు చెప్పుకొని పాఠాలు చెప్పుకుంటూ ఇంట్లో సంగీతం నేర్పుకుంటూ సంస్కృతం పాఠాలు కళాశాలలో చెప్పుకుంటూ సంపాదించిన ధనంతో నేను నా జీవితానికి సరిపడ సంపాదించుకున్నాను. నా వైభవం చూడాలంటే రండి హైదరాబాద్, వారం రోజులు చక్కటి ఆతిథ్యం మంచిగా వండి పెడతాను. రండి సత్యనారాయణమూర్తి గారు, మీలాంటి వాళ్ళు మీడియా ముందుకు వచ్చి అవాకులు చెవాకులు పీలేటువంటి వాళ్ళు చూడాలి. ఒక్కళ్ళైనా నా బతుకు చూడాలి. డబ్బులు ఆశించి నేను చేస్తున్నాను వీడియోలు. 25 సంవత్సరాల తర్వాత నీ పిల్లలు గుర్తుకొచ్చారా? అసలు హూ ఆర్ యూ? మీరెవరండి నా గురించి నా పిల్లల గురించి అడగడానికి? వాళ్ళు నా పిల్లలు, ఎక్కడున్నా నా పిల్లలే. నా జీవితం మొత్తం ఆ ప్రేమకే అంకితం. నా పిల్లల గురించి నేను ఆలోచించుకోగలను. 25 సంవత్సరాల తర్వాత నా పిల్లలు కావాలని నేను అడగలేదే. వాళ్ళు రావాల్సిన అవసరం లేదు. ఎక్కడో అక్కడ సుఖంగా ఉండాలనుకున్నాను, ఉంటున్నారు. వాళ్ళ జీవితంలో దగా చేసిన వాడు మాట్లాడట్లేదు, బాగానే ఉన్నాడు. దగా పడిన నేను కూడా బాగానే ఉన్నాను, మాట్లాడట్లేదు. మధ్యలో మీరందరూ రేగిపోతున్నారు ఎందుకండి? మరి 9 నెలల క్రితం చేసినటువంటి వీడియోలను ఇప్పుడు ఎందుకు లాగుతున్నారు? 9 నెలలు ఏం చేశారు? డబ్బు కోసం నేను ఎప్పుడైనా డబ్బు కావాలని, పిల్లలు కావాలని కానీ వాళ్ళ ధనం గురించి ఏమన్నా మాట్లాడిన వీడియోలు ఏమన్నా ఉన్నాయో చూపించండి. నా కళ్ళ ముందు పెరిగినవాడు, నాకంటే 2 ఏళ్ల చిన్నవాడు, నన్ను దగా చేశాడు అనే ఒక్క చెడు తప్పితే కష్టపడ్డాడు, ప్రతిభ ఉంది, ప్రపంచాన్ని ఏలుతున్నాడు. అన్ని వీడియోలు చూస్తాను, సంతోషపడతాను. పోయిన జీవితం ఏదో పోయిందిలే, అయిపోయింది. నా పిల్లలు ఫారెన్లో ఉన్నారనుకుంటాను, వాళ్ళు వీడియోల్లో చూస్తున్నట్టుగా నేను కూడా వీడియోల్లో నా పిల్లల్ని చూసుకుంటున్నాను, నా కుటుంబాన్ని చూసుకుంటున్నాను. నేను ఒక ఋషిలాగా ఆధ్యాత్మికమైనటువంటి దృష్టిలో నేను భగవంతుడు సేవ చేసుకుంటూ బతుకుతున్నాను. పిల్లలకి సంగీతం నేర్పుకుంటాను, సంస్కృతం నేర్పుకుంటూ బతుకుతున్నాను. 9 నెలల క్రితం చేసినటువంటి నా వీడియోలను ఇప్పుడు లాగి నా ఫోటో పెడుతున్నారు. నేను అప్పుడు పడిన పిల్లల కోసం బాధపడినటువంటి నా కడుపులో మంటతోటి నేను ఏదో చేసుకున్నవన్నీ పెట్టి నీకేం కావాలమ్మా? ఒక్క కూడా పొద్దున ఫోన్ చేస్తున్నాడు, నిన్న కూడా ఫోన్ చేశాడు. ఈ పోరాటం దేనికి? ఎవడు పోరాడాడయ్యా? పోరాడి డబ్బులు అడుగుకునేంత దుస్థితిలో నేను ఆత్మవిశ్వాసం ఉన్న ఆడదాను. ఎప్పుడైతే బయటకు వచ్చానో అప్పుడు భగవంతుడు నా వెనకాలే ఉన్నాడు. ఆత్మవిశ్వాసంతో నేను చదువుకున్నాను, సంపాదించుకుంటున్నాను. నీలాంటి వాళ్ళకి సంవత్సరం ఆతిథ్యం ఇవ్వగలిగే శక్తి కలిగిందాన్ని నేను. ఆ ధనం ఒక్క పైసా నాకు అవసరం లేదు. పిల్లలు రావాలని అనుకోవట్లేదు, వాళ్ళు అక్కడ ఉన్నారు, హాయిగా ఉన్నారు, ఉంటారు. నా వెనకాల భగవంతుడు ఉన్నాడు. నారిపోసిన వాడే నీరు పోస్తాడు, పుట్టించిన వాడే తీసుకెళ్తాడు. వేల మంది శిష్యులు ఉన్నారు, వెల్ విషర్స్ ఉన్నారు. నీచంగా వీడియోలు చేయవలసిన అవసరం నాకు లేదు. ఈ వీడియోలు ఎవరు చేస్తున్నారో కనుక్కోమని మీ గురువు గారికి చెప్పు. అహంకారంతో రేగిపోతున్నాడు కదా, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు నా మీద. మరి కేవలం సుగ్రీవుడు భార్య వాలి అని చెప్పిన దానికే క్రిమినల్ కేసు పెట్టాడు. పేరు పెట్టి నిన్ను ఉతికేస్తున్నారే, మరి వీళ్ళ మీద పెట్టమని క్రిమినల్ కేసులు ఉన్నాయి కదా, కోట్లు. ఆడది లోకువా నా మీద క్రిమినల్ కేసు పెడతావు? వీళ్ళని ఎవరిని ఎందుకు పెట్టట్లా? నోరు మూసుకుని ఇంట్లో ఎందుకు కూర్చున్నావు? ఈ వీడియోలకి నాకేం సంబంధం లేదు. ఇవి నేను 9 నెలల క్రితం చేసుకున్న వీడియోలు. నా పేరుతో నేను చేసుకున్నాను. నేను ఎవడి పేరు పెట్టలేదే, ఎవరిని దూషించలేదే. నా కొడుకుని గురించి అనుకున్నాను. నేను కొడుకుని, తల్లికి నాకు హక్కు ఉంది. 9 మాసాలు మోసి వాడిని ప్రేమగా పెంచిన నాకు నా కొడుకు గురించి మాట్లాడే హక్కు ఉంది. మాట్లాడేది నా ఫోటో పెట్టి నా వాయిస్ను ఉపయోగించుకుంటూ మొత్తం నీ గురువు వెర్రివాడో, తెలివైన వాడో, తెలివి తక్కువవాడో చెప్పుకోపోయి వాడి కీర్తిని దిగదార్చడానికి వాడి శత్రువులు చేస్తున్నటువంటి వీడియోలు అవి. అహంకారం కదా, ప్రతి వాడిని లాగుతాడు, ఛాలెంజ్లు చేస్తాడు కదా. దమ్ముంటెర్రా నా ఎదురుకుండా నిలబడు. ఈ పొగరుతోటి ఇదివరకు దెబ్బలు తిన్నాడు, ఇప్పుడు కూడా పొగరెందుకు, అహంకారం ఎందుకు? ఈ అహంకారంతో మొత్తం శత్రువర్గం అంతా ఏకమై పెట్టుకుంటున్న వీడియోలే. వెల్ విషర్గా వస్తున్నాడు, ఒక్కొక్కడు నిమిషానికి ఒక వీడియో చేస్తున్నాడు. ఆయన పెద్ద భార్య, చిన్న భార్య. మీకెందుకయ్యా పెద్ద భార్య, చిన్న భార్య? ఈ ప్రపంచంలో ప్రతివాడికి ఒక చరిత్ర ఉంది, దుష్ట చరిత్ర. పడ్డా నేనే నోరు మూసుకున్నాను, మీకేలా? నా మీద బురద జల్లుదాను ప్రయత్నం మీరు. 40 ఏళ్ల క్రితమే ఈ నీచుడే నన్ను బురదలోకి తొక్కేశాడు. ఆల్రెడీ నేను బురదలోనే ఉన్నా. బురద లేనటువంటి వాడు కీర్తి ప్రతిష్టలు సంపాదించుకున్న ఆ వ్యక్తి మీద బురద చల్లుతున్నారు మీరు. ప్రతి మనిషికి ఒక వీక్ పాయింట్ ఉంటుంది.
ఎల్లారు మనిషిని లాగాలా అని ఆలోచించారు. నా వీడియోలు దొరికి వాటిని పెట్టుకున్నారు. మనిషిని మొత్తం లాగి వైరల్ అయిపోయి ప్రతి ఛానల్ వాడు అడ్డమైన ఎక్కడెక్కడో వెర్రి మొహాలన్నీ కూడా స్టేజ్ వచ్చేసి కెమెరా ముందుకు వచ్చి పరికిపాటి వారిని ఏమన్నా అంటే నేను సహించను. ఒక్కొక్కటి వాడుకుంటున్నారు, నా పేరు వాడుకుంటూ, నా వీడియోలు వాడుకుంటూ వాడికి పరువు తీస్తున్నారు అవతల. ఆ అహంకారికి కావలసిన దెబ్బది. ఇప్పుడు ఈ పరువు తీస్తున్న వీడియోలు వాళ్ళు ఎవరో కనుక్కో, దమ్ముంటే మీ గురువు గారిని వాళ్ళ మీ క్రిమినల్ కేసులు పెట్టమని చెప్పి. ఈ వీడియోలకు కానీ వీటికి కానీ నాకు సంబంధమే లేదు. ఐ డోంట్ వాంట్ మనీ. నా పిల్లలు కూడా నాకు అవసరం లేదు, వాళ్ళ నుంచి నాకు ఏం అవసరం లేదు. నేను హాయిగా బతుకుతున్నా. రమ్మంటున్నాను కదా, వచ్చి చూడండి నా ఇల్లు, నన్ను చూడండి. నోటికొచ్చినట్టు మాట్లాడడం కాదు. ఎవడ పడితే వాడు. గవర్నమెంట్ టీచర్ కామేశ్వరి వీళ్ళిద్దరికీ ప్రేమాట. తెలిసి తెలియని కథలు బాగా ఎక్కడో ఇంత సమాచారం పట్టుకుని దానికి రంగులు అద్ది కథలు కల్పించి చెయ్యి. అవి నాలికలైనా తాటిపట్టెలా. నన్ను వాడుకుని ఆ మనిషి కీర్తిని దిగదారుస్తున్నారు. కీర్తి పోతున్నందుకు ఎవడు చేస్తున్నాడో తెలుసుకోమని నీ గురువు గారు. ఆ పెట్టిన వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టుకోమను. డబ్బులు ఉన్నాయి కదా, పెట్టుకోమను. నా దగ్గర నేను బతకడానికి ఉన్నాయి డబ్బులు, క్రిమినల్ కేసులు పెట్టడానికి లేవు. నన్ను ఏదో చేద్దామనుకుంటారు. ఐ ఆమ్ నాట్ సెలబ్రిటీ. ప్రపంచానికి నేను ఎవరో తెలియదు. గుట్టుగా భగవంతుడి సేవలో బతుకుతున్నాను. నాకు వచ్చిన లాభము లేదు, నష్టము లేదు. అనుబంధాలు కూడా అక్కడ బోర్డర్ దాటేశా. ఏ అనుబంధం నన్ను తాకదు. సుఖము, దుఃఖము, సంతోషము, విచారము అన్నింటినీ ఒక్కలా తీసుకునే స్థాయికి వచ్చేసాను. అప్పటికి ఇప్పటికీ నిలిచి ఉన్నది ఒక్కటే, పిల్లల మీద ప్రేమ మాత్రమే. మన వరాలు వస్తే ఓ గొలుసో ఓ నగ పెడదాం అనుకుంటారు. కానీ ఇప్పుడు వాళ్ళందరితో కలిసి బతికేటువంటి జీవనాన్ని నేను కోరుకోవడం లేదు. చివరి దశలో రామకృష్ణ అనుకుంటున్నాను. హాయిగా బతుకుతున్నాను. వీడియోలు నేను చేస్తున్నాను డబ్బు కోసమో, కీర్తిని దిగజార్చడం కోసమో. మా ఊరివాడు నాకు అన్యాయం చేసిన, ప్రపంచంలో నలుమూలలా తిరిగి పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తున్నవాడు మా ఊరివాడు, మా కులం వాడు, నా కుటుంబంలోని వాడు. నాకు ద్రోహం చేసినా కానీ, అపకీర్తి పాలవ్వాలని కానీ, వాడి కీర్తికి బాధ ఇలా లాగేస్తున్నారని నాకు చాలా బాధ అవుతుంది. ఇంత కీర్తి ఎంత కష్టపడి సంపాదించుకున్నాడు, దాన్ని కోల్పోవడం లేదు. కారణం అహంకారం అండి, అహంకారం. తర్వాత నేను ఏడ్చిన శాపం కూడా తగులుతుందేమో. సర్వనాశనం అయిపోతావురా అన్నాను మొదటిసారి. ఒక్కరోజులో విడాకులు ఇప్పించినప్పుడు అదే తగిలితోందా? వీడి అహంకారమేనా? ఇంత సంపాదించినటువంటి కీర్తి కూడా అధోగతి పాలు అవుతోంది. కళ్ళు తెరుచుకొని ఎవడు చేస్తున్నాడో వీడియోలను పట్టుకోమను. వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టుకోమను. సూర్య సత్యనారాయణమూర్తి గారు ఆస్ట్రాలజీలలో మీరు పాపం డాక్టరేట్ చేసినట్లున్నారు. అవి చూసుకోండి. గురువు గారు వీడియోలు మీకెందుకండి? గురువు గారు అంటున్నాడు. ఒక్కొక్కడు ఆయన బయటకు లాగేస్తున్నారు. చాలా గౌరవంగా మాట్లాడుతున్నారు, లోపాలన్నీ పట్టుకు లాగుతున్నారు. పెద్ద భార్యో చిన్న భార్యో పడ్డది నేనే వదిలేస్తాను. మీరందరూ గిజలాడుతున్నారు ఎందుకు? ఇంకా వీడియోలు చేయకండి. చేస్తున్నా నాకేం సంబంధం లేదు. ఎప్పుడన్నా కాలితే, ఒళ్ళు మండితే, బుద్ధి జ్ఞానం ఉంటే ఎవడు చేస్తున్నాడు ఈ వీడియోలు కనుక్కుంటాడు. ఆ నీచుడే వాళ్ళ మీద తిరగబడతాడు. నాకేలా? నేను హాయిగా ప్రశాంతంగా ఉన్నాను. లేనిపోని కథలు అల్లి ప్రతివాడు మీడియా ముందుకు రావడానికి ట్రై చేయండి. మీ వ్యూస్ కోసమని, మీరు అందరికీ కనపడడం కోసమని ఒక టాపిక్ తీసుకుంటాడు. ఒక్కొక్కడు రేగిపోతున్నాడు కథలు. ఏం తెలుసునని కథలు మాట్లాడతారు. ఎదరవాడిని తిట్టే ముందు, ఇలా చూపించే ముందు వేళ్ళు మీ వైపు ఎన్నున్నాయో చూసుకో. ఎవడి కుటుంబంలో బాధలు వాడు పడతాడు. కుటుంబ వాళ్ళలు మీకేలా? సంఘాన్ని సంస్కరిస్తున్నాడు, బాగుపడే మాటలు చెప్తున్నాడు, వినండి. కడుపు మండితే నేను తిడతాను, నాకు అన్యాయం చేశాడు కాబట్టి. ఆ హక్కు కూడా నాకుంది. మీ అందరూ ఎంటర్ అయిపోయి పెద్ద నా వెల్ విషర్గా అనుకుంటున్నారా, లేదా ఆయన వెల్ విషర్సా? వారి మీకేం సంబంధం? పిచ్చి పిచ్చి వీడియోలు చేయకండి. ఎవరి పర్సనల్లోకి వెళ్ళకండి. మీ బతుకులేవో మీరు చూసుకోండి. ఎవడు పడితే వాడు వీడియోల్లోకి రాకండి.